ఆ ఇంట్లో నివసించే ముగ్గురు నిద్రలేచిన టైం బాగున్నట్లుంది. అంత పెద్ద భవనం కూలిపోవడం, కూలిన శిథిలాల కింద వారు చిక్కుకున్నప్పటికీ ఎటువంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా బయటపడడం, ఫైర్ అండ్ పోలీసు సిబ్బంది గంటలపాటు శ్రమించడం, సేఫ్గా వారిని బయటకు తీసుకురావడం, ఇదంతా చూసిన వారికి నిజంగానే వారు నిద్రలేచిన టైం బాగుందనే అభిప్రాయమే కలుగుతుంది. ఇంతకీ ఎవరు ఆ ముగ్గురు? ఆ భవనం కూలింది ఎక్కడ? నెల్లూరు నగరంలో పెను ప్రమాదం తప్పింది. గత 2 రోజులుగా రాత్రిపూట కురుస్తున్న వర్షాల కారణమో, లేక ఆ బిల్డింగ్ కాలం చెల్లిన నిర్మాణం కావడమే రీజనేమో తెలియదు కానీ, సంతపేట యనమలవారి వీధిలో నందిమండలం వాణిశ్రీకి చెందిన పాత నివాస భవనం సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. భారీ శబ్దం వినిపించడంతో చుట్టుపక్కల వారు కూలిపోయిన భవనం వద్దకు చేరుకొని డైల్ 112కు సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే 2 ఫ్లోర్లుగా ఉన్న ఆ బిల్డింగ్లో 6 పోర్షన్లు ఉండగా వారి వారి పనుల నిమిత్తం 5 పోర్షన్లలో నివాసముంటున్న వారు ప్రమాద సమయంలో ఇంట్లో లేకపోవడంతో ప్రమాద తీవ్రత తప్పినట్లయింది. ఒక పోర్షన్లో నివాసముంటున్న ముగ్గురు ప్రమాద బారిన పడినా అదృష్టవశాత్తు ఎటువంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్లో శిథిలాల మధ్య చిక్కుకున్న ముగ్గురిని సంతపేట సీఐ సోమయ్య చాకచక్యంగా వ్యవహరించి ఫైర్ సిబ్బంది సహకారంతో సకాలంలో రెస్క్యూ చేయడంతో ఎటువంటి ప్రాణనష్టం సంభవించకుండా కాపాడగలిగారు. ప్రమాదం బారి నుంచి అదృష్టవశాత్తు బయటపడిన వారి వివరాలను సీఐ సోమయ్య వివరిస్తూ, గ్రౌండ్ ఫ్లోర్లో నివాసమున్న భాగాలలో ఒకదానిలో 5 సభ్యులున్న ఒక కుటుంబం నివసిస్తోంది. వారిలో ఎస్కే కరిముల్లా, ఎస్కే రేష్మా దంపతులు, కుమార్తె ఉమే కుసుములు కూలిపోయిన భవన శిథిలాల కింద చిక్కుపోగా మిగిలిన 2 కుమార్తెలు ప్రమాద సమయంలో ఇంట్లో లేరని తెలిపారు. అనుకోకుండా సంభవించిన ఆపదలో ఒక్క ఫోన్ కాల్తో స్పందించిన సంతపేట పోలీస్, నెల్లూరు ఫైర్ సిబ్బంది సేవలపై నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు అనగా 20/7/2026 తేదీ మధ్యాహ్నం 2:16 యనమలవారి వీధిలోని ఒక ఓల్డ్ బిల్డింగ్, సుమారు 40 సంవత్సరాల వయస్సుండే బిల్డింగ్లో గత రాత్రి కురిసిన వర్షాల వల్ల కూలి స్లాబు, అలాగే కింద పోర్షన్ వరకు ముందు భాగం వరకు కూలిపోవటం జరిగింది. ఈ యొక్క బిల్డింగ్లో పైన 6 గదులు, అట్లా కింద 6 గదుల్లో మొత్తం 12 గదులుగా ఉన్నది. ఇది 2 ఫ్లోర్లుగా. అయితే దీంట్లో డ్వెల్లింగ్ వచ్చేసరికి కింద 2 ఇళ్ళు, పైన 2 ఇళ్లలోనే మనుషులు ఉంటూ ఉన్నారు. అయితే ఈ సంఘటన జరిగినప్పుడు కింద పోర్షన్లో ఉన్న ఒక ఇంట్లో 3 మాత్రమే ఉన్నారు. ఆ 3 కూడా ఈ ముందు ఫ్లోరు బాగా పడిపోవటం వల్ల ఇక బయటికి రాలేని పరిస్థితి, ఈ బిల్డింగ్ కూడా కొలాప్స్ అయ్యే పరిస్థితిలో ఉన్నందువల్ల ఇది అక్కడ లోకల్ వారు చూసి 112 కాల్ చేయడం జరిగింది. వితిన్ 2 నిమిషాల్లోనే మా పోలీస్ సిబ్బంది 2:18 ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెంటనే నేను ఫైర్ డిపార్ట్మెంట్ ఏడీఎఫ్ఓ రాజా గారికి, అలాగే ఏఈ కరెంట్ ఏఈ రాజేంద్ర నగర్ ఏఈ గారికి అలాగే ఈ సమాచారాన్ని తెలియజేసి వెంటనే అక్కడ కరెంట్ ఆపడం జరిగింది. అలాగే ఏడీఎఫ్ఓ గారు ఫైర్ సిబ్బందితో ఈ ప్రదేశానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ కండక్ట్ జరిగింది. ఈ ఇంట్లో 3 ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నుంచి
ఈ యొక్క మా శాఖలన్నీ ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, మరి అలాగే లోకల్ ప్రజలు, అలాగే మన పొలిటికల్ లీడర్స్ కూడా అందరి సహకారంతో ఇక్కడ వాళ్ళని లైఫ్స్ 3 ప్రాణాలను కాపాడడం జరిగింది. ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ని ముందు నుంచి తీయటం అసాధ్యం కనుక, అంటే ముందు కనుక ఈ శిథిలాలను తీస్తే మొత్తం బిల్డింగ్ పడిపోయే ప్రమాదం ఉంది. ఆ లోపల ఉన్న ముగ్గురు చనిపోయే అవకాశం ఉన్న అందువల్ల వెనక దాన్ని మన ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కట్టర్ల సహాయంతో వెనక కిటికీ యొక్క ఓసలన్నిటిని కట్ చేసి ల్యాడర్ని లోపలికి దించి లోపల ఉన్న ముగ్గురిని సురక్షితంగా బయటకు చేర్చడం జరిగింది. ముగ్గురికి ఎలాంటి చిన్న గాయం కూడా లేకుండా ముగ్గురిని ప్రాణాలతో కాపాడడం జరిగింది. దీంట్లో మున్సిపల్ కమిషనర్ గారు అలాగే అందరూ కూడా వెంటనే ఈ ప్రాంతాన్ని చేరుకున్నారు. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో ఈ రోజున 3 ప్రాణాలని ఇమ్మీడియట్ హాఫ్ అన్ అవర్లోనే రెస్క్యూ చేయడం జరిగింది. ఎం రాజా అండి, నేను ఏడిఎఫ్ నెల్లూరు ఫైర్ స్టేషను. ఈరోజు సుమారు మాకు 2:20 ఇలాగా యనమల వారి వీధి గుప్తా పార్క్ దగ్గర ఒక ఓల్డ్ బిల్డింగ్ పడిపోయిందని కాల్ వచ్చిందండి. వెంటనే మేము సిబ్బందితో ఉన్న 2 వెహికల్స్ ఉన్నాయి. 2 వెహికల్స్ ఉన్న సిబ్బందితో పాటు ఇమీడియట్గా ఇక్కడ రావడం జరిగింది. మాకు దగ్గరే కాబట్టి వితిన్ 2 నిమిషాల్లో ఇక్కడ చేరుకోవడం జరిగింది. వచ్చేటప్పటికి సిఐ గారు చెప్తున్నట్టు ఆ ఓల్డ్ బిల్డింగు కింద గ్రౌండ్ ఫ్లోర్ ఎదుర క్యారిడార్ అంతా కూడా పడిపోయి కొలాప్స్ అయిపోయి ఉంది. ఫ్రంట్ నుంచి రెస్క్యూ చేయడానికి ఇబ్బందిగా ఉన్న కారణంగా మా దగ్గర ఉన్న రెస్క్యూ టూల్స్ సహాయంతో వెనక నుంచి కిటికీ యొక్క గ్రిల్స్, ఐరన్ గ్రిల్స్ మా రెస్క్యూ ఎక్విప్మెంట్తో కట్ చేసి ఆ ఇరుక్కున్న ముగ్గురు వ్యక్తులను కూడా సేఫ్గా బయటకు తీయడం జరిగిందండి. ఈ ఆపరేషన్లో మాకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు మేము కూడా జాయింట్గా ఈ ఆపరేషన్ చేసి సక్సెస్ఫుల్గా వితిన్ ఎవరికి ఏమవ్వకుండా, ఎవరికి ఏమి గాయం అవ్వకుండా అందరినీ సేఫ్గా తీసుకురావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అంతపేట యనమలవారి వీధి 49వ డివిజన్లో ఉన్నట్టు ఉండి ఒక ఇల్లు కూలిపోవడం జరిగింది. అది సుమారు 60-70 సంవత్సరాలుగా ఈ ఇల్లు కట్టడం జరిగింది. దానికి ఒక మెయింటెనెన్స్ లేదు. ఇక్కడంతా లేబర్ ఏరియా ఉండడంతో చిన్న చిన్న బాడుగుల కోసంగా ఆ ఇంట్లో కూడా వాళ్ళు ఉండడం జరిగింది. అందులో 6 ఇళ్ళు అయితే కింద పైన, దాంట్లో 3 ఇళ్ళు మట్టుకే కాపురాలు ఉన్నారు. దాంట్లో ఒక ఇల్లు మట్టుకు వెనక పక్క ఇంట్లో ముగ్గురు చేరిపోయారు. ఇంకొక 2 ఏంటంటే బయట పనులకు వెళ్ళారు. ముందు పక్క ఇళ్ళు మొత్తం కూడా కూలిపోయింది. సమ్ సైడ్ కంప్లీట్ 4 ఇళ్ళు కూలిపోయాయి. అది కూలిపోయిన వెమ్మటే ఇక్కడ 11 కాల్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి 3 టౌన్ పోలీసు వారికి తెలియజేయడం, ఇమ్మీడియట్ 3 టౌన్ పోలీసు వారు ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ సర్వీసు డిపార్ట్మెంట్ వారు అయితేనేమి, రెవెన్యూ మరియు కరెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి రిస్క్ తీసుకొని ముందు పక్క నుంచి ఆ ముగ్గురిని బయటికి తీసుకురాలేని పరిస్థితి ఉంది. కాబట్టి చాలా చాకచక్యంగా వారు వెనక ఉన్నటువంటి పెద్ద కిటికీని కట్టర్లతో ఆ కమ్ములని కట్ చేసి వెనక నుంచి ఆ కిటికీ ద్వారా వాళ్ళ ముగ్గురిని బయటికి తీసుకురావడం అనేది చాలా కష్టమైన పని. వారికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. అంటే ఇలాంటి రిస్క్ చెప్పంగానే వచ్చి వారంతా కూడా దీంట్లో స్పందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇమ్మీడియట్లీ మా మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి కూడా తెలియజేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళకి కూడా ఫోన్లు చేసి అందరినీ అక్కడికి పొమ్మని, ఏదైనా తక్షణ కార్యక్రమాలు ఏదైనా ఉంటే చేయమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడే మున్సిపల్ కమిషనర్ గారు ఆయన కూడా వచ్చి అంతా పరిశీలించి ఈ పాడుపడిపోయిన బిల్డింగ్స్ ఇక్కడ 2-3 ఉన్నవి టైం అయిపోయి వాటికి కూడా ఏంటంటే నోటీసులు జారీ చేసి ఇమ్మీడియట్లీ వాళ్ళందరినీ ఖాళీ చేయించి డమాలిష్ చేయమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ మంత్రివర్యులు కూడా ఇంకొక హాఫ్ అన్ అవర్లో కూడా ఇక్కడికి వచ్చి దీనంతా కూడా సందర్శించి ఇంకా దీని మీద ఏ నిర్ణయం తీసుకోవాలి, ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న 3, 4, 5 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలి, వాళ్ళ వస్తువులంతా కొంత నలిగిపోయాయి, చాలా వాళ్ళు రోడ్డు మీద పడ్డారు, వాళ్ళకి ఏ విధంగా సేఫ్టీ ప్లేస్ చూపించి వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలనేది కూడా మా మంత్రివర్యులు కూడా వచ్చి దాని మీద ఆదేశాలు ఇస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ రిస్క్ ఆపరేషన్లో ఆల్ డిపార్ట్మెంట్స్ని నేను అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఇదే విధంగా కానీ తక్షణం కానీ స్పందిస్తే ఎలాంటి ప్రాణహానం కానీ ఈ ఆస్తి నష్టం కానీ జరగదని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం.
సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.